ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం వేలూరు రామానాయుడు గారి అనుభవం గురించి చెప్పుకుందాం. రామానాయుడు గారు ఇలా చెప్తున్నారు. నాకు 24 సంవత్సరాల వయసులో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నీవు మద్రాసుకు పోయి డాక్టర్ రత్నవేలి సుబ్రహ్మణ్యం వద్ద పరీక్ష చేయించుకొని రమ్మని ఊరి వైద్యులు చెప్పారు. నేను మద్రాసు వెళ్ళాలని బయలుదేరి గూడూరు బండి యాక్సిడెంట్ అయినందువల్ల నెల్లూరు బండికి పోయి గొలగమూడిలో స్వామి ఉన్నారని తెలిసి స్వామిని అడిగి తర్వాత మద్రాసు పోదామని గొలగమూడికి పోయి స్వామిని కలుసుకొని, స్వామి, నేను మద్రాసుకు పోవాలనుకున్నాను, ఏ డాక్టర్ చెప్పండి అంటే గుర్తులు పెట్టించారు. 3 డాక్టర్లు అనుకొని 3 గుర్తులు పెట్టాను. స్వామి నాదం వాయించి, నీవు అనుకున్న డాక్టర్లు లేరు, సెలవు ప్రదేశాలకు పోయారు అని చెప్పారు. నువ్వు మద్రాసు పోబడలేదు. 4వ రోజు శనివారం పెంచల కోనకు పోదాము. నువ్వు ఆ రోజున వస్తే నీ జబ్బు తీసేస్తుంది, అక్కడికి రమ్మన్నారు. సరే అని శనివారం రోజు కోనకు పోయేసరికి స్వామితో తులసమ్మ, చలమానాయుడు అందరూ ఉన్నారు. పెనబర్తి కోమట శెట్టి, మునగా శ్రీరాములు సంతర్పణ ఖర్చు పెడుతున్నాడు. వచ్చిన వాళ్ళంతా కోనలో గుండాల దగ్గరకు, కొందరు వంట చేసే కాడ, కొందరు నిమగ్నమై ఉన్నారు. స్వామి నన్ను రమ్మని పిలిచి మామిడి చెట్టు కింద కూర్చోమన్నారు. అప్పుడు స్వామి ఇలా వివరించారు. అయ్యా, నేను పిచ్చి యత్నంలో ఉన్నప్పుడు నేను ఈ కొండ మీదకి దక్షిణం వైపు కొండ ఎక్కాలని పోరాడి సగానికి ఎక్కేసరికి సాధ్యపడక ప్రొద్దుకూక వస్తుంది. ఇంకోసారి పోవచ్చు అని దిగిరావటానికి ప్రయత్నం చేసి సాధ్యపడక ఎలానా అని నలువైపులా చూస్తుండగా ఎవరో జంగమైన మాదిరిగా వచ్చి, ఏందయ్యో వెతుకుతున్నావే, దిగిరావాలనా అన్నారు. అది విన్న స్వామి ఆ అన్నారు. అట్లయితే నాతో కూడా రమ్మని స్వామి వెనుక, ఆయన ముందు క్రిందకి దిగి దేవాలయం మీదుగా వస్తుండగా చెట్టు చాటయింది. మళ్ళీ కనబడలేదు. దేవాలయం చుట్టుపక్కల వెదికి కేకలు పెట్టితే ఎక్కడా కనబడలేదు. సరే, ఆయన ఎటుపోయారో ఏమోనని దేవాలయంలో ఈశాన్యంలో ఉండే చిన్న మండపం మీద పడుకున్నారట. కింద ఎలుకలు పులులు ఉంటాయి కాబట్టి పొద్దుపోయే వరకు ఇంతగా పోరాడినా పై సదరానికి కూడా వెళ్ళలేకపోయానే అనే ఆలోచనలో నిద్రపోయి మెలకు వచ్చి చూసేసరికి పై సదరాన ఉన్నారట. స్వామి ఆశ్చర్యంతో పై చెదరాన అన్ని వైపులా తిరిగి చూసి పెంచల స్వామి సరి దగ్గరకు వచ్చి సరిలోకి తొంగి చూసి ఎంత చక్కగా ఉంది అని ఇటు అటు చూస్తుండగా పెంచల నరసింహస్వామి ప్రత్యక్షమై అక్కడ ఉండే డబ్బు అండాలలో ఒకదానిని వెంకయ్యస్వామి చెయ్యి పట్టుకొని కుడిచేయి చూపుడు వేలితో అండా ఒకటి సరిలో పడేటట్లు తోయించారు. తర్వాత కూడా ఒక్కొక్కటి దబదబా అని అన్నీ సరిలో పడినాయట. అబ్బా, కొండంతా డబ్బు అండాలే కదా అన్నారు స్వామి. తరువాత కోన మొత్తం తిరిగి చూచాను. పై చెదరాన కలియుగ దేవుళ్ళు అందరూ ఉన్నారు. పెద్ద పెద్ద మిద్దెలు కట్టుకొని కాపురాలు ఉన్నారు. నడికొండలో రసం మనుషులని ఉన్నారు. వాళ్ళు ఊళ్ళల్లో జబ్బులు చూస్తారు. ఎవరైనా జబ్బు కోసం దేవుడా అని అనుకున్న వాళ్లకు అదృశ్య రూపంలో వాళ్ళొచ్చి రసం ఇస్తే జబ్బులు పోతాయి. ఆ విధంగా రసం మనుషులున్నారు. అడుగు సదరాన మునులు, టెంకాయ చెట్లు, అరటి చెట్లు ఉన్నాయి. మునులు ఎప్పుడూ తపస్సులో ఉంటారు. సంవత్సరానికి ఒక్కరోజు 2 రోకళ్ళు కొండపైన పెరుగుతాయి. 1.5 మైలు ఎత్తు ఒక రోకలి, 2.5 మైలు ఎత్తు ఇంకో రోకలి పెరుగుతుందట. అలా ఆ పైకి పెరిగి ఒక్కసారి ధనామని 2 రోకళ్ళు కొండ మీద పోటు పడే వరకు ఆ శబ్దాన్ని గమనించి మునులందరూ వచ్చి ఆ పోటు పడిన వద్ద కొండంతా పిండి అయి ఉంటుంది. ఆ పిండి తలా కొంచెం తీసుకుపోతారు. మళ్ళీ సంవత్సరం దాకా అందరికీ అదే ఆహారం అని చెప్పారు స్వామి. ఈ విధంగా ఆ కోనలో రహస్యాలన్నీ చెబుతుంటే అన్నీ వింటున్నాను.
ఇంతలో 1 గంట అయింది. స్వామి, మీరు అన్నానికి రండి, మీకు పెట్టిన తర్వాత అందరికీ పెడతామని పిలిచారు. స్వామి, అట్టా తినకూడదు, అందరికీ పెట్టండి, తర్వాత వస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ స్వామి చెప్పసాగారు. ఇదంతా వింటుంటే నాకు ఆశ్చర్యము, ఆనందము కలగసాగింది. 2 గంటలకు వచ్చి అందరూ తిన్నారు. మీరు రండి స్వామి అని పిలిస్తే, అడవిలో పనిచేసి అలసిన శ్రమజీవులు వస్తారు, వాళ్ళను పిలిచి వాళ్ళకు పెట్టండి, తరువాత వస్తామని చెప్పారు. వాళ్ళు వెళ్ళగానే మళ్ళా చెప్పసాగారు స్వామి. తిరుపతి వెంకటేశ్వరుడు బీదగదయ్యా, పెంచల స్వామి మహారాజు కొండంత డబ్బు అండా అని చెప్పారు. స్వామి, మీరు చెప్పిన వాళ్లకు పెట్టము స్వామి, ఇంకెవరూ లేరు, మీరు తింటే బండి కడతాము అని పిలిచారు. ఆ తర్వాత నేను స్వామి భోంచేసిన తర్వాత బండి కట్టారు. స్వామివారు నాకు 2 పచ్చరటి పండ్లు, 1 బిస్కెట్ పొట్లము, పొగాకు కాడలు 10 ఇచ్చి, ఎవరికీ ఇవ్వకుండా నీవు వాడుకో, జబ్బు పోతుందని చెప్పారు. ఆ తర్వాత బండి ఎక్కి అందరము పెనుబర్తిలో మునగా శ్రీరాములు ఇంటి వద్ద దిగి, ఆ రాత్రి అందరూ భోజనాలు చేశాక కొందరు దేవస్థానం దగ్గర భజన చేయటానికి వెళ్ళారు. కొంతమంది వీధి అరుగుల మీద పడుకున్నారు. స్వామి శ్రీరాములు ఇంటి వెనుక గుండం వేసుకొని కూర్చొని ఉంటే, నేను స్వామి దగ్గర కూర్చొని పొద్దుపోయే వరకు మాట్లాడి, ఆ తర్వాత స్వామి గుండంకు దక్షిణంగా పడుకున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు రామానాయుడు గారి జబ్బు ఎలా తీసేశారో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వేజన సుఖినో భవంతు.